హాయ్ రామ్స్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను, ఇంకో వ్యక్తి రావాలి. ఎవరు? హాయ్ రామ్స్. హాయ్. ప్రియా నువ్వెక్కడ? వాట్స్ రాంగ్ విత్ యూ? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, రెస్పాన్సే లేదు. అది జర్మనీ అంటే పర్లేదు, కానీ ఇక్కడ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పడదని నీకు తెలుసు కదా. ఏంటి రామ్స్ అర్జెంట్ గా కలవమన్నా? నువ్వు సీనుని లవ్ చేస్తున్నావా? అవును, ఈ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు? రామ్స్ నీకేమైనా పిచ్చా? ఇది లవ్ చేయడం ఏంటి? నువ్వు ఆగు. చేస్తున్నావా లేదా? అవును. Are you mad? You know I love him. What's wrong with you? So what? Once again, you always known that I love him. Just stop fighting with me on this. Just because he said that he loves you doesn't mean that he loves you. ఇందుకే మిమ్మల్ని పిలిచింది. నిన్ను లవ్ చేస్తాను నీతో చెప్తున్నాడు, తన్ని లవ్ చేస్తాను గేమ్ ఆడుతున్నాడు. మీ అన్నయ్య గంగుల్లో చేరి వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు. వాడి లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. మీ ఇద్దరికి విషయం తెలుసా? అసలు వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే కాదు. వాడు డాన్ అయిపోయిన ఆశతోటి 15 సంవత్సరాల క్రితం మా ఊరిదే పారిపోయి హైదరాబాద్ లో తేలాడు. వాడి ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అంతేకాదు, వాడి గురించి నిన్న నాకు నిజం తెలిసింది. మనం ఇంకొకరు చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఆపరేషన్ అంటున్నారేంటి? నాకేదో భయంగా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. ఇలా ఎంతమందిని చూసుకుంటున్నావు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రాలేదు, నేనే తీసుకొచ్చాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వీళ్ళు? చెప్పడానికి ఇది టైమో కాదు, ప్లేసో కాదు. ముందు అలా దీనికి తీసుకెళ్ళో. మేము వెళ్ళడానికి రాలేదు, ముందు మాకు సమాధానం కావాలి. తనెవరు? ఇంకో లవరా? ఏ ఆన్సర్ లేదా? చెప్పు సీను. ఏం చెప్తాడు? నాతో లవ్ అన్నా, నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నావు. చెప్పు, ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపురం చేస్తున్నావా? సీను, ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు వదిలి పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియాలో తెలియని నాకు బాబాయ్ వాళ్ళు కలిశారు. ఏంట్రా సీను, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను బాబాయ్. నాన్న, సీనుని కూడా మన ఊరు తీసుకెళ్ళిపోదా నాన్న? బాబాని కప్ప చెప్పనంటేనే వస్తాను. బాబాయ్ వాళ్ళ సొంత ఊర్లోనే సినిమా హాల్లో ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. డాన్సీనా? అవును సార్. రిజిస్టర్ లో అలాగే రాయమంటారా? అలాగే రైట్. నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు. వాళ్ళ నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. డాన్ సీను. ప్రెజెంట్ మ్యామ్. ఏంట్రా? నేను 10th క్లాస్ పాస్ అయ్యానక్క. నేను 10th పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబాయ్ మా ఊరు తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. సీను పద. బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్, మాచిరాజు మంచి స్నేహితులు. ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. కానీ నర్సింగ్ వాళ్ళ నాన్నకి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమున్నా లేకున్నా. వాడు బాగా ఇష్టపడ్డాడు కదా, ఒప్పుకోండి. నేనేమన్నా కాదన్నానా? దాన్నే చేసుకో. నర్సింగ్ తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేము అందరం ఎంతో ఆనందపడ్డాం. కొడుకు ముందు పెళ్లి ఒప్పుకున్న పాండురంగారావు వెనకాల మాచిరాజుతో కలిసి కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి, నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లికి ఒప్పుకొని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నాడు. రేపు పొద్దున్న మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు. కానీ నర్సింగ్ ఈ రాత్రికే పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట. అర్జున్ కు తీసుకురమ్మని నన్ను పంపించాడు. పద పద. నాన్నగారితో చెప్పండి అన్నయ్య. ఇలా మాయ మాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? స్నేహితుడు నా మాచిరాజును సంకరెక్కించుకున్నావు. వాడు ఇప్పుడు దాంతో కొలుగుతున్నాడు. అయ్యా, ఆ మాచిరాజు నా కూతుర్ని ఎక్కడికో తీసుకుని పోయాడు. అయ్యా నేను నమ్మను. అయ్యా, ఆ మాసిరాజుతో సీతారామయ్య కూతురు లాస్ట్ బస్సుకి వెళ్తుందయ్యా. మాచిరాజు, సారీ రా, తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఎందులో తప్పయింది? మీరిక్కడ, అక్కడ రామాలయంలో పెళ్ళన్నారు. లక్ష్మి తప్పేం లేదురా, నేను బలంగా తీసుకొచ్చాను. లక్ష్మి మంచిది, తనని కొట్టద్దు. కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? నేను చెప్పే నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే? లేచిపోవడం ఏంటండి? మీరే కదా రమ్మంది. ఏంటే నువ్వు చెప్పేది? ఈ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు, చూపించొద్దు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ కనబడ్డావో చంపేస్తాను. నాకేమో తెలీదు, నన్ను నమ్మండి. జరిగిన అన్యాయం తట్టుకోలేక మా అక్క
తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుకోవాలనుకుంది. అక్క ప్లీజ్ అక్క దూకద్దక్క. ఏంటమ్మా ఇది? మా అక్క మీద లేని పని నిందలేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాడు ఆ పాండురంగారావు. ఈ కుట్ర వెనకాల ఉన్న మాచిరాజుకు చెప్పుడు మాటలు విని మా అక్కని అన్యాయం చేసిన నర్సింగ్కు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. మీ అన్నయ్యలు చేసిన తప్పుకి వీడి తండ్రి నుండి కూడా లేనోడయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మా బాబాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. దీప్తి, నేను ఎప్పుడూ మోసం చేయలేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో లవ్ అని చెప్పి నేను హర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ప్రియా. సారీ ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా చేసింది మా వదిన కోసమేగా. సీను, ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం. సీను, ఏంటిదంతా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది ఇదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. నిన్ను కూడా మాకు దూరం చేస్తారేమో. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదక్క, వాళ్ళని లైఫ్తో ఆడుకున్నారు. గేమ్స్ నేను ఆడగలను, అందుకే మొదలు పెట్టాను. దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. నీ చెల్లెలు సీను అనే వాణ్ణి లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అంటగట్టాలనుకున్నావు. నోటికొచ్చినట్టు మాట్లాడకు దుగ్గల్ సాబ్. ఇదంతా చెప్పింది బట్టబాజిగాడా? చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపించి ప్రూవ్ చేశా. రేయ్ నీ నర్సింగ్ నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు. కానీ నీ చెల్లెలు అదే సీనుగాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెదవని చేశావు. ఇదంతా అబద్ధం, నమ్మదు. దుగ్గల్ సాబ్ గదే నిజం. ఈ తూతెంబుల్గాడు నా చెల్లెలకి వేసిన స్కెచ్ గదా ఆన్ చెల్లెలకే తగిలింది. ఆగండి, బలైంది మీ చెల్లెలు కాదు, నా కొడుకు, నా పరువు. అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ముందు ఆ సీనుగాడిని పిలిపించండి, మొత్తం గేమ్ అర్థమవుతుంది. అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్? ఇప్పుడే చేస్తా, మీకే నిజం అర్థమవుతుంది. సినుగడు విడిగల తెలుసు, పిలిపిస్తాను అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి వీడే కారణం సార్. వాడు నిసాన్ 5315 దిగాడు సార్. మన వైపు వస్తున్నాడు సార్. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్. విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. అంటే అప్డేట్ చేసి చేసి అలవాటు అయిపోయింది సార్. సార్ సార్ చెప్పు, నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గాడి చెల్లెనా? ఏయ్ సీను, ఈ దేడిది మగ్గానికి చెప్పు, వాని ప్లానెట్లా రివర్స్ కొట్టినావు. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారా? అది నిజమైతే నా పరువు మొత్తం పోతుంది. సిను, నా చెల్లెలి లైఫ్ రా. చప్పుడు చేయవేమ్రా, నీ వెనుక నేనున్నా, భయపడకుండా నిజం చెప్పు. సార్ వీడు మోగోడేమో సార్, మధ్యలో వాడేవాడు. అంటే వీళ్ళలాగే అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్. వాడు చాలా నైస్ బాయ్ సార్. నిన్ను చంపేస్తాను సార్. కొత్త కన్ఫ్యూజన్ తేవకు. అంటే వీడు వాడేనేమో కొంచెం సిను, నీ కాళ్ళు పట్టుకుంటా, దాని జీవితం నాశనం అయిపోతుంది. నిజం చెప్పు. నేను నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉంది. చెప్తాను, నువ్వు ఏది చెప్పమంటే చెప్తాను. ఏంటా నిజం? అక్కా, నా ఎంక్వైరీలో ఈ క్యారెక్టర్ లేదు సార్. విశ్వాస్, గుర్తుపట్టావా? నీకు తనకి అక్రమ సంబంధం ఉందని అందరినీ నమ్మించి నీ స్నేహితుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అందులో ఎంత నిజం ఉందో చెప్పు. చెప్తే నువ్వు కూడా నిజం చెప్తావా? ముందు ఆ నిజం ఏంటో చెప్పు.
నాకు తనకు ఏ సంబంధం లేదు నర్సింగ్. ఆ రోజు నువ్వు విన్నది చూసింది అంతా అబద్ధం. మీ నాన్న ఇచ్చిన డబ్బులకి కక్కురుతి పడి నేను డ్రామా ఆడాను. లక్ష్మి చాలా మంచిది. నమ్మక ద్రోహం చేస్తావురా? ఆగో! దీంట్లో వీడు తప్పెంత ఉందో నీ తప్పు అంతే ఉంది. చెప్పుడు మాటలు విని నిన్ను నమ్మి వచ్చిన మా అక్కను వదిలేశావు. ఆ రోజు బలైంది ఒక జీవితం కాదు, 2 జీవితాలు. నువ్వు వదిలేసిన రోజు మా అక్క కడుపుతో ఉంది. అవునన్నయ్య, వీడిని కొడుకు. లక్ష్మి, నన్ను క్షమించు అని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించగలవా? సార్, ఫ్యామిలీ అంతా కలిసిపోయారు సార్. నాకు ఏడుపు వస్తుంది సార్. నువ్వు కూడా వెళ్ళి కలిసిపోరా. సార్, మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మీ చెల్లెల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదని మూర్ఖంగా ఆలోచించారు. అన్నయ్య, నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడితేనే తట్టుకోలేకపోయా. ఆ రోజు ప్రెగ్నెంట్ గా ఉన్న తనని మోసం చేయడం తప్పు కాదా? తప్పేనమ్మా. లక్ష్మి, నన్ను క్షమించు. అరే సీనుగా, నువ్వు మొగోనివిరా. థ్యాంక్ యూ బావా. మెలికలు బంద్ చేయి. అయిపోయిందా మీ హమ్మాప్కే హేకో డ్రామా? మీ డ్రామాలు చూడడానికి నేను ఇంత దూరం రాలేదు. మిమ్మల్ని అంతటి ఒక చోట చేర్చడానికి పెట్టాను ఈ పంచాయతీ. పంచాయతీ ఎందుకు? డాన్ సీను ఎక్కడ్రా? వాడెప్పుడో చచ్చిపోయాడుగా. వీడే చంపేసిండు. నా కొడుకుని కొట్టిన డాన్ సీను గాడిని కళ్ళ ముందే పెట్టుకొని ఇంకా డ్రామాలు ఆడుతున్నా. నీకెలా తెలుసు? మనమే. అవును, నీ కొడుకుని పావబాజీ చేసిన డాన్ సీను నేనే. ఇప్పుడే పీకుతావు. 1 సెంటీమీటర్ ఉన్న ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి. కానీ అంత ఈజీగా నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. ఎంత టార్చర్ పెట్టావు. డాన్ సీను అని పేరు పెట్టుకున్నంత మాత్రాన డాన్ అయిపోవరా? వీళ్ళు రియల్ డాన్స్. నిన్ను పీసులు పీసులు చేస్తారు. దే విల్ మేక్ యూ టు పీసెస్. మీరు చెప్పింది దుగ్గల బాబాయ్ అద్దరింది. ఈ సీన్ కోసమే నేను చిన్నప్పటి నుంచి వెయిటింగ్. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంట్ అట్టొచ్చి డాన్ సీన్ గాని తొక్కేశాను. ఇప్పుడు ఆడు తన్నుకుంటూ వచ్చేస్తున్నాడు. దుగ్గల బాబాయ్ ఈయన తగినచ్చాడు. ఇది గట్టి తగిలేస్తాయి. நீ இல்லடா, எங்க தமிழ்நாட்டுல ஒவ்வொரு தெருவுல ஒவ்வொரு டான் இருப்பான்டா. நீ டான்னு சொல்லிக்கிட்டு வந்தா வெட்டிடு வேண்டாம் உன்னை. అబ్బా, అరే డాన్ బామర్ది, బావా. ఈ కర్రె కొడుకులంతా ఎర్రగా కారం రంగులోకి రావాలి. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. ఇలా అరుపులు వాళ్ళ నేటివ్ ప్లేసులు దాకా పడాలి. தமிழ்நாட்டுல ஒரு தெருவுக்கு ஒரு டான் இருப்பானா? உன் கும்மால அது முடி பண்றதுக்கு நீ யாரு?
పదండ్రా ఇప్పుడు చూసుకుందాం రండ్రా. ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಾ ಅವ ಹೇಳಿದಿಲ್ಲ ನೀ ದೊಡ್ಡ ಡಾನ ಜಾಸ್ತಿ ಬಿಲ್ಡಪ್ ಕೊಡಬೇಡ ನಾನು బాబాయ్ సీన్ చూసేలా మారిందో. చూసా నన్ను వదిలేస్తే నిన్ను ఇండియాకి డాన్ చేస్తాను. ఇంత చూసాక కూడా నీకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది. ఓ పని చేయి, దుబాయ్కి వెళ్ళి బుద్ధిగా బిజినెస్ చేసుకో. కాదు కూడదు అన్నావు అనుకో ఈ డాన్ సీన్ గడు దుబాయ్ రావాల్సి వస్తుంది. అర్థమైంది, నీకు చెప్పి వెళ్దామని ఆగాను. ఒరే బాబీగా ఇంకా ఎన్నిసార్లు ఎరికింతారో నన్ను. ఇదే లాస్ట్. సార్ నాకు డౌట్ సార్, ఏంటో అది. ఆ మోగోడు ఏమైపోయాడు సార్? ఊహా